దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసి పోయిన బంగారాన్ని వెండిని రికవరీ చేసినటువంటి పోలీసులను అభినందించిన ఎస్పీ కృష్ణారావు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఇంటి తాళాలు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా యొక్క గుట్టురట్టు చేసి వారి వద్ద నుండి 33 లక్షలు విలువ చేసే బంగారం వెండితో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయం నందు ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వారు తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లాలో గత 6 నెలలుగా రాయచోటి టౌన్, రాయచోటి రూరల్, సంబెపల్లి, చిన్న మండెం, మదనపల్లి టౌన్లతో పాటు రైల్వే కోడూరు, చిట్వేల్ పోలీస్ స్టేషన్లలో 15 దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. రాయచోటి మదనపల్లి రోడ్డు మార్గంలో ఏజీ గార్డెన్ వద్ద రాయచోటి డివిజన్ డీఎస్పీ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి, రూరల్ సిఐ తులసీరాములు వారి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె రోడ్డు నుండి రాయచోటి వైపు వస్తున్న అనుమానిత కారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది గుర్తించి ఆ వాహనాన్ని వెంబడించి వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసు వారు తమదైన శైలిలో విచారించగా గత సంవత్సరం 2023 జూన్ నుండి వివిధ ప్రాంతాలలో నమోదైన కేసులలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. పట్టుబడిన ముద్దాయిలు చిక్ బల్లాపూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కృష్ణప్ప, రాజేష్, పాలమనేరు టౌన్, చిత్తూరు జిల్లాకు చెందిన తలారి హేమగిరి, మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లాకు చెందిన ఆవుల ప్రసాదులుగా గుర్తించారు, అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 33 లక్షలు విలువ చేసే బంగారం, వెండితో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ మహబూబ్ పాషా, సిఐ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్ గత ఒక 6 మంత్స్లో కొన్ని హెచ్బి అఫెన్సెస్ జరగడం జరిగింది డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో, మదనపల్లి, రేవకోడు, రాయచోటి, చిన్నమండెం, సంబెపల్లిలో. సో దానిపైన ఒక ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటు చేసి ఆ అఫెన్స్ అన్నింటినీ కూడా ఛేదించడం కోసం ఆ టీం కృషి చేశారు. సో దీని భాగంగా ఇంటర్ స్టేట్ బర్గ్లరీ చేస్తున్న ఒక టీంని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు మొత్తం అందరూ కూడా దాంట్లో ఒకరు చిక్బల్లాపూర్ కర్ణాటక స్టేట్, మరి కొంతమంది పలమనేరు చిత్తూరు జిల్లా వాళ్ళు, వీరందరూ కూడా కలిసి ఒక కార్లో తిరుగుతా ఎక్కడెక్కడైతే ఈ హౌసెస్ ఏవైతే లాక్డ్ హౌసెస్ కనిపిస్తూ ఉంటాయో అన్నింటినీ కూడా వాళ్ళు బ్రేకింగ్ చేసి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది. సో మనకున్న క్లూస్ బట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనకి 15 కేసెస్ ఈ ఒక ముఠా చేశారని చెప్పి మనకి కన్ఫెషన్లో తెలిసింది. టోటల్ 589 grams అండ్ 2967 grams 589 grams గోల్డ్ అండ్ 3 కేజీల సిల్వర్ మొత్తం చోరీ అయింది. దీంట్లో 523 grams గోల్డ్ రికవరీ చేస్తూ 1.5 kg సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం కలిపి మనకి 33 lakhs వర్త్ క్యాష్, ప్రాపర్టీ అంతా కూడా కలిపి 33 lakhs వర్త్ అనేది రికవరీ జరిగింది. 89% రికవరీ అయింది. 589 grams గోల్డ్ పోతే 523 grams గోల్డ్ రికవరీ అయింది. సో అక్యూజ్డ్ దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చి కృష్ణప్ప రాజేష్ అని చెప్పి, ఈయన చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్. ఈయన అసోసియేట్స్ తలారి హేమగిరి, ఆవుల ప్రసాద్, వీళ్ళిద్దరూ ఒకరు మదనపల్లి వాళ్ళు, ఒకరు పలమనేరు వాళ్ళు. సో వీళ్ళు లోకల్గా రెక్కీ చేయడం, అందరూ కలిసి ఈ లాక్డ్ హౌసెస్ అన్నీ కూడా నైట్ టైమ్ అన్నీ కూడా చోరీ చేస్తూ ఉన్నారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.